వీడో బానిస కుక్క అని మళ్ళీ నిరూపించుకున్నాడు వీడు. ఒకరిద్దరు పోలీస్ అధికారులతో కూడా నాకు చాలా వివాదాలు తలెత్తి నేను చాలా అగ్రెసివ్, అంటే జనరల్గానే అనవసరంగా కిలికి మరి తిట్లు వేసే రకం అనమాట వీడు, తన్నులు తినే రకం. రఘురామరాజు అనేవాడు యజమానిడికి బిస్కెట్లు వేస్తాడు, వీడు తింటాడు, ఆ బిస్కెట్లు తిని మొరుగుతాడు. వీడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే అరెస్ట్ చేసి వీడు గౌరీపట్నంలో మోకాళ్ళ మీద మెట్లెక్కిన కుక్క, బానిస కుక్కీడు. దళితుల కోసం ఏనాడైనా వీడు మెట్లు ఎక్కాడా? ఆ లోకేష్ దీనినో చంద్రబాబు గారిది ఇద్దరిది ఏమైనా చప్పరిస్తే చప్పరిచ్చు, చిక్కో. హాయ్, వెల్కమ్ టు వికెట్ టాక్స్. వీడు బానిస కుక్క అని మళ్ళీ నిరూపించుకున్నాడు వీడు. వీడు బానిస కుక్కకి దానికన్నా ఎక్కువ. వీడంతా లుచ్చాగాడు, వీడిని తిట్టకూడదు, అసలు వీడు వేస్ట్ గాడు అని చెప్పేసి వీడి గురించి అసలు ఎవడో మాట్లాడట్లా, పట్టించుకోవట్లా. కానీ అనవసరంగా కిలికి మరి తిట్లు వేసే రకం అనమాట వీడు, తన్నులు తినే రకం. వీడికి ఎంతసేపు ఎవడో ఒకడు ముష్టి పడేస్తే వాడి మీద వీడి మీద అరవటం ఏడవటం తప్ప వీడికి ఏమీ రాదు. అంటే నేను వీడి గురించి ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు మాట్లాడతానంటే ఒక విషయం చూపిస్తాను. అంటే అప్పుడే కొంతమంది అధికారులతో కూడా గొడవలు అయినట్టు. వీడిని నేను కుక్క అనడానికి రీజను అంటే చాలాసార్లు అన్నా వీడు ఆ బుద్ధి పానించుకోడు. వీడు తినే కంచంలోనే కక్కే రకం, కక్కి అదే తింటాడు వీడు. వీడు బుద్ధి అది. దానికి రీజను చూడండి ఒకసారి ఈ వీడియో. ఇది కూడా ఎప్పుడంటే డిసెంబర్లో తెలంగాణలో నాగర్ కర్నూలులోనో లేకపోతే హైదరాబాద్లో జరిగినటువంటి ఆ వర్గీకరణకు వ్యతిరేకంగా మీటింగ్లో వీడిని ఒక ఐటమ్గా వాడారు కదా. ఆ మీటింగ్ తర్వాత తెలంగాణలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడు కొన్ని మాటలు మాట్లాడాడు. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే వీడేంటి ఇలా మాట్లాడాడు ఏంట్రా బాబు అనుకున్నాం మేమందరం. ఒకసారి చూడండి. అంటే ఆ సమయంలోనే నా కమ్యూనిటీ, నా సంబంధికులైన ఒకరిద్దరు పోలీస్ అధికారులతో కూడా నాకు చాలా వివాదాలు తలెత్తి నేను చాలా అగ్రెసివ్, అంటే జనరల్గానే నా బ్లడ్లోనే అగ్రెసివ్నెస్ ఉంది. ఆ అగ్రెసివ్నెస్తో నేను కొంచెం దృష్టిలో మాట్లాడడం జరిగింది. అయితే అది నేను అంతలా వయసులో అన్నింటిలో చిన్న అనుభవంలో చిన్నవాడిని, క్షమాపణ అడిగిన తప్పులేదని నాకు చాలాసార్లు అనిపించింది. కాకపోతే అప్పుడు నేను అడుగుంటే ఆ ప్రభుత్వం అనుకోలేక దానికి నేను భయపడి అడిగానంటారు అనే ఉద్దేశంతో ఆ రోజు అడగలేదు. ఇప్పుడు ఆ సందర్భం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆ పెద్దలు, నాన్నలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా హృదయపూర్వక క్షమాపణ తెలియజేస్తున్నాను. నన్ను ఎవరైనా తప్పుగా భావిస్తూ ఉంటుంటే కనుక దయచేసి మీ తమ్ముడే కాబట్టి నేను మళ్ళీ ఇందులో ఒక బిట్టు చూపిస్తాను చూడండి. అప్పుడే రియలైజ్ అయ్యాను, ఓకే ముందు గవర్నమెంట్లోనే. కానీ ఆ రోజు నేను అనుకున్నాను క్షమాపణ అడిగితే తప్పే లేదు, వాళ్ళకన్నా చిన్నవాడిని, వయసులో అన్నింటిలో చిన్న అనుభవంలో చిన్నవాడిని. ఏమంటున్నాడు వీడు? వయసులో అనుభవంలో అన్నింటిలోనూ చిన్నోడిని. ఎవరిని అంటున్నాడు వీడు? క్షమాపణ అడిగిన తప్పులేదని నాకు చాలాసార్లు అనిపించింది. కాకపోతే నా బ్లడ్లోనే అగ్రెసివ్నెస్ ఉంది. ఆ అగ్రెసివ్నెస్తో నేను కొంచెం దృష్టిలో మాట్లాడడం జరిగింది. అయితే అది నేను అంతలా మాట్లాడుకున్నాను. ఆ సమయంలోనే నా కమ్యూనిటీ, నా సంబంధికులైన ఒకరిద్దరు పోలీస్ అధికారులతో కూడా ఒకరిద్దరు పోలీస్ అధికారులు. ఆ ఒకరిద్దరు పోలీస్ అధికారులు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో. అంటే వీడు వాళ్ళతో సున్నం పెట్టుకున్నాడు అప్పట్లో. ఒకరు పివి సునీల్ కుమార్, ఇంకొకరేమో స్మోకా సత్యబాబు గారు. వీళ్ళిద్దరిని అసలు వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకుంటా వాళ్ళు పే బ్యాక్ టు ది సొసైటీ అనే ఒక ఇదితో వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే వీడు దాన్ని రాజకీయం అంటించి మీరు అధికారులు అయ్యి ఉండి సంఘాలు పెట్టుకొని ఎలా చేస్తారో ఇది కుక్క వాగడంతా వాగి గతంలో చేసి ఇష్టం వచ్చిన వాగడని వాగాడు. దేనికి వాగాడరా అంటే రఘురామరాజు కోసమో, చంద్రబాబు ప్రాపకం కోసమో, లేదా లోకేష్ ప్రాపకం కోసమో, వీళ్ళ కోసం సొంత కులపోళ్ళనే వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. ఆ సెగ తగిలిందనమాట ఈ ముండకి. వీడికి పి గన్నవరం సీట్ ఇచ్చినట్లు ఇచ్చి లాగేసుకున్నారు. వీడికి అక్కడ సెగ తగిలింది. తెలిసి లేదు మనోళ్ళే బాగా ఉత్తములు అని చెప్పేసి ఒక 6 నెలల తర్వాత, అంటే అధికారం ఏర్పడిన తర్వాత టీడీపీ పార్టీ ప్రభుత్వం వచ్చాక డిసెంబర్లో మళ్ళీ స్వరం మారిపోయింది. మా వాళ్ళు నేను తప్పు అయిపోయింది, నాకు కాళ్ళు ముక్కనరా బాబు, నేను మీకు దండం పెడతాను రా నాయన, నన్నేమి అనుకోవద్దని చెప్పేసి అయ్యా బాబు అంట ఈ వీడియోలో ఇక్కడ మాట్లాడాడు.
ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆ రోజు నుంచి ఇది ఏం కదపట్లేదు, ఏం అంటలేదు. అంతకుముందు కూడా సునీల్ గారి మీద వీడియోలు పెట్టాడు. ఏది రఘురామరాజు కేసు, కేవలం రఘురామరాజు కేసు గురించి మాత్రమే వీడు మాట్లాడతాడు సునీల్ కుమార్ గారిని. వేరే ఇంకే విషయంలో మాట్లాడు, వాడికి అవసరం లేదు. ఎందుకంటే రఘురామరాజు అనేవాడు యజమానిడికి బిస్కెట్లు వేస్తాడు, వీడు తింటాడు, ఆ బిస్కెట్లు తిని మొరుగుతాడు. అందుకని వీడు ఒక కుక్క, బానిస కుక్క. వీడు దళిత లీడర్ని నేను కులం కోసం, మాలల కోసం పీకేస్తా, పొడి చేస్తా అంటాడు. వీడిని కులం ఊసేసింది, రాజకీయ పార్టీలు ఊసేసినాయి. వీడికి ఏంట్రా అంటే డబ్బు కావాలి. 10 రూపాయలు ఎవడిస్తాడో వాడు చంక నాగుతాడు. వీడు ఊరికే కూడా చంక నాకమంటే చంక నాగుతాడు వీడు, డబ్బులు ఇస్తానంటే. వీడు అలాంటి క్యారెక్టర్ లేని ఒక అంటే మనం ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళని, లేకపోతే ఇంకొకరినో నీదేం బతుకు, ఆ బతుకు, ఈ బతుకు అంటాం చూసావా, సిగ్గులే, వాటికన్నా హీనమైన బతికిడిది. సరే, ఇప్పుడు ఈ స్టోరీ, ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, అందరికీ చెప్పేది, నేను రాజేష్ మహాసేన్, వెల్కమ్ టు మహాసేన్ మీడియా. గ్రే హౌన్స్ ఐజిక్ మంచి నాయకులు ఉన్నారు కానీ ఏమో ఈ దగ్గర ఇక్కడి నుంచి పంపించిన నోట్సే తప్పు పంపించారేమో. ఓ 4 రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ కేసు విషయంలో జరుగుతున్నటువంటి ఉదంతాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తితో, ఆయన కూడా ఒక పోలీస్ అధికారిగా ఐపీఎస్గా పనిచేసి వాలంటీర్ రిటైర్డ్ అయ్యాడు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. పివి సునీల్ కుమార్, లేకపోతే ఆయన విజయపాలు, ఈ ఇద్దరు. పివి సునీల్ కుమార్ అనే ఆయన ఒక ఐపీఎస్ క్యాడర్గా ఉండి మీ అధికారంలోనే గతంలో కూడా ఆయన అంత ఇదిగా పనిచేసి ఎప్పుడూ లేనిది ఈరోజు మీరు త్రిబుల్ గురించి మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడాడండి. దానికి రెండో రోజు త్రిబుల్ వీడియో పెట్టేసి ఆ త్రిబుల్ డిప్యూటీ స్పీకరా, లేకపోతే రోడ్డు తిరిగే చెత్త ఎరుకుని ఎదవో ఎమ్మెల్యేనా అర్థం కాదు. ఒక డిప్యూటీ స్పీకర్ అయి ఉండి కూడా ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది ఒక కంట్రోలింగ్ అనేది ఈ ప్రభుత్వం చేయట్లా. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతాం, ఏది కావాలంటే అది చెప్తున్నాడు. ఏది ఎవడి మీద బురద చల్లాలంటే ఆ కేసులోకి నన్నైనా మిమ్మల్నైనా ఎవరినైనా ఇరికించాలనుకుంటే ఆ త్రిబుల్ తీసుకెళ్ళి ఆ పేరు చెప్తున్నాడు, పోలీసులు ఇచ్చేస్తున్నారు. సరే, అది జరుగుతుంది, బాగానే ఉంది. దాని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. త్రిబుల్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, సునీల్ కుమార్ గారి గురించి త్రిబుల్ మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడారు, అంతవరకు బాగానే ఉంది. వీడికి ఎందుకు నొప్పి, జీ నొప్పి వీడికి, ఈ కుక్కకి. వీడు వీడియో పెట్టేసేసి అసలు సునీల్ కుమార్ అనే వ్యక్తి అలా అంటాడు, ఇలా అంటాడు. అరే, అసలు నీకేం తెలుసురా సునీల్ కుమార్ గురించి? ఆయన గురించి ఏం తెలుసు? ఇవాళ యావత్ రాష్ట్రం మొత్తం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత సంఘ నాయకుడు సునీల్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్లో, ప్రతి ఊర్లో కూడా కాదు, ప్రతి మండలంలో దాదాపుగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సునీల్ కుమార్ అనే వ్యక్తి మీద తీసుకుంటున్న మీరు ఎటువంటి కారణాలు లేకుండా కావాలని కక్ష సాధింపు, ఒక్క త్రిబుల్ అనేవాడిని సాటిస్ఫై చేయటం కోసం యావత్ కమ్యూనిటీని మొత్తాన్ని దూరం చేసుకుంటున్నారు టీడీపీ. అది టీడీపీకే ప్రమాదం. వీడికి ఎందుకు అంత దురద? ఎంతసేపు వీడు చెప్పే కదా, వీడు తినే అన్నంలో కక్కి దాన్నే తినే రకం వీడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే, వీడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే అరెస్ట్ చేసి, వీడు గౌరీపట్నంలో మోకాళ్ళ మీద మెట్లెక్కిన కుక్క, బానిస కుక్కీడు. వీడిని అంతకన్నా బానిస అంటే దళితుల కోసం ఏనాడైనా వీడు మెట్లు ఎక్కాడా? ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ గవర్నమెంట్ దళితులకు అన్యాయం అయిపోయింది, ఎంతమంది చచ్చిపోతున్నారని చెప్పేసి, అయ్యా యేసు ప్రభువా, జగన్మోహన్ రెడ్డికి నువ్వు మార్పు చెందు, అదే అతను మనసు మార్చు, బుర్ర మార్చు, ఆ దళితుల్ని సంకనాకి ఇచ్చేస్తున్నాడని చెప్పేసి ఈడన్న మెట్లు ఎక్కాడా? కులం కోసం ఏ రోజైనా మాట్లాడాడా? ఈడు ఆ రకంగా చేశాడా? చంద్రబాబు కోసం చచ్చిపోతాడు, దళితులు చచ్చైనా సరే, దళితులు మేము చచ్చైనా చంద్రబాబును కాపాడుకుంటాం అనే వ్యాఖ్యలు చేసిన కుక్కీడు కులం కోసం వీడు ఎందుకు పనికొస్తాడు? వీడు కులంలో ఏ నాయకుడు నచ్చడు వీడికి. వీడు మాత్రం కులాన్ని పోషిస్తానని చెప్పి వీడు చెప్తాడు. వీడు అంత ఎదవ. వీడికి నాకు నిన్న మొన్న ఒక విషయం తెలిసింది. వీడికంట టీడీపీ పార్టీలు ఏదో పదవి ఇవ్వబోతున్నారంట. వీడికి ఎట్లా ఇస్తారు అసలు? వీడిని కులం దూరం పెట్టింది, మతం దూరం పెట్టింది. క్రిస్టియన్స్ అన్నాడు ముందు, క్రిస్టియన్టీ అయిపోయింది. తర్వాత నాకు అసలు కులమే లేదు, దళితులందరూ నా వాళ్ళే అన్నాడు. అది అయిపోయింది. టీడీపీలోకి రాగా నేను మాల 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 అన్నాడు. మాలలు కూడా ఊసి పక్కన పడేశారు. వర్గీకరణ అన్నాడు.
2 రోజులు పెట్టాడు, ఒక మీటింగ్ అది కాకినాడలో నా సత్తా చూపిస్తాను అది అన్నాడు, అయిపోయింది బడాయి. ఏమీ లేదు. మొండ ఈడు యూట్యూబ్లో అందరిలాగానే వీడియోస్ చేసుకుంటున్నాడు. చేసుకోరా, చేసుకుని ఉండు. నీకెందుకు కుల నాయకులతో అసలు ఈ పివి సునీల్ కుమార్ లేకపోతే ఇంకొకరు నీకెందుకు? నువ్వు చంద్రబాబు లేకపోతే లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎట్లా పడదనుకో, నీ సీట్ లాగేసుకున్నారని చెప్పి జనసేన వాళ్ళు వాళ్ళ మీద ఎప్పుడు ఏడుస్తాను ఉంటావు. ఆ లోకేష్ దీనిను చంద్రబాబు గారిది ఇద్దరిది ఏమైనా చప్పరిస్తే చప్పరిచ్చు, చిక్కో. అంతేగాని సునీల్ కుమార్ అలాంటోడు ఇలాంటోడు ఆడు బాగుపడ్డాడు నీకెందుకురా? ఆయన పరిధిలో ఆయన నీకన్నా నువ్వు పెద్ద వేరే లెవెల్లో లాగా పెద్ద నాయకుడిలాగా బిల్డప్ ఇస్తావు కదా, తిప్పి కొడితే నీకు ముండా నీకు నీ ఊర్లోనే 10 మంది లేరు. అన్ని ఊర్లో అంబేద్కర్ షిండే మిషన్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో, నేను విభజిత జిల్లాల గురించి మాట్లాడను, 13 జిల్లాల్లోనే ప్రతి జిల్లాలో ఆయనకి కమిటీలు ఉన్నాయి, ఆయనకి సభ్యులు ఉన్నారు. అది ఈ మధ్యన ఈ త్రిబుల్ చేసిన ప్రచారం వల్ల అందరికీ తెలిసింది. నువ్వెవడరా అసలు? ఆకుబచ్చాగడివి నువ్వు ఆడికాళ్ళు ఈడికాళ్ళు నాకి ఆ రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీలు ఉండే పదవుల కోసమనో ప్రాపకం కోసం నువ్వు ఇది చేసే ఉండవు. నువ్వు ఈ సరిపల్ల రాజేష్ అనేవాడు వీడు పెద్ద వీరుడిలాగా వీడు బిల్డప్. అరే నువ్వు నెల రోజులు వీడియోలు పెట్టకోకుండా నువ్వు ఉండరా, నీ బతికేంటో తెలిసింది. వీడియోలు పెట్టకపోతేనే నీకు దిక్కు దివానా ఉండదు, పిల్లలకు ముద్దట్లేవు, పనికిమాలిన ఎదవ బేవర్స్ గడివి నువ్వు. ఆడిడి దగ్గర స్కానర్ పెట్టి టీవీలో స్కానర్ పెట్టి అడుక్కునే బేవర్స్ గడివి నీకెదురా పివి సునీల్ కుమార్ గురించి? వాళ్ళిద్దరు చూసుకుంటారు, రఘురామరాజు పివి సునీల్ కుమార్. నీకన్నా రఘురామరాజు ఎవరన్నా ఆడికి నీకన్నా ముష్టేస్తున్నాడా? ఆడి బానిస వనువేనా పాలేరు గడి వనువేమన్నా రఘురామరాజుకి? ఇంకొకసారి కనుక రాజేష్గా కారు మీద దాడి జరిగింది, ఈసారి కాలు చేయి తీసేయించుకునేదాకా తెచ్చుకుంటావు. దళితులే కొడతారు నిన్ను. అక్కడ దాకా తెచ్చుకోమాక. నువ్వు టీడీపీ సంకనాగుతావో, నువ్వు ఎవడ సంకనాగుకుంటావో ఏమేం చేసుకో, మాకు అనవసరం. నిన్ను అసలు పట్టించుకున్న అవసరం లేదు. నువ్వు రోడ్ల మీద తిరిగి ఊరకొక్కవి. ఏ ఇంటి ముందు అన్నం పెడితే ఆ ఇంటికి కాపలా కాసే కుక్కవు నువ్వు. కాపలా కూడా కదా, ఆ ఇంటి ముందు కూర్చొని మురిగే రకం. రేపొద్దున్న మళ్ళీ పెడతారా లేరా అని చెప్పేసి అక్కడే ఉంటావు. అలాంటి బతుకు నీది, పనికి మళ్ళీ బతుకు. నువ్వు ఉద్యమ నాయకుడువు కాదు, కుల నాయకుడువు కాదు, నువ్వు రాజకీయ నాయకుడు కూడా కాదు. నువ్వు ఒక స్కానర్ పెట్టుకొని చిల్లర అడుక్కొని పబ్బం గడుపుకొని బతికి బిల్డప్ ఇచ్చే బేవర్స్ ముండా కొడుకు నువ్వు. నీకెందుకురా కులం గురించి, కుల నాయకుల గురించి, లేకపోతే కుల సంఘాలు పెట్టుకొని అసలు నువ్వు దేనికి పనికి వస్తారు? నువ్వు వేస్ట్ అథవా ఏమయ్యా? అసలు చంద్రబాబు గారికి లోకేష్ గారికి అసలు బుద్ధెట్ట లేదండి. కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు, మతాన్ని అడ్డం పెట్టుకుంటాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా దరిద్రపు ఎదవీడు. మతం పేరు చెప్పి లేకపోతే జిహాద్ అని చెప్పేసి ముస్లింలు ఎలా అయితే మతాన్ని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది ఎదవలు ఎవరైతే ఉన్నారో మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరికన్నా పెద్ద నిష్ఠ దరిద్రుడు వెదవీడు, తీవ్రవాద ఒక రకంగా చెప్పాలంటే వీడు కులం కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మిగతా కులాన్ని తిట్టిన వెదవ, మతం కోసం అని చెప్పేసి మిగతా దేవుళ్ళు తిట్టిన వెదవ, మీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్నే ఓడిస్తానని చెప్పేసి అన్న ఎదవ వీడిని పెట్టుకొని మీరు ఎందుకు బేరాలు ఆడుతున్నారు అసలు? వీడిని ఇట్లాంటి అరే పనికి మళ్ళీ ఎదవా రాజేష్గా, నీకు నిజంగా కులం గురించి అంత ఇది ఉంటే అరే ముండా నువ్వే అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి 27 పథకాలని నాశనం చేశాడు, దళితులకు దూరం చేశాడని చెప్పని అన్నావు కదా. ఆ 27 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి చంద్రబాబుని అడగరా ముండా? అది అడగడం చేత కాదు. సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం రోజుల్లో మరి 27 పథకాలు ఎన్ని పథకాలని మళ్ళీ పునఃప్రారంభం చేశారు ఈ కూటమి ప్రభుత్వం? ఇది అడగరా కుక్క రాజేష్గా, ఈ అడగరా? ఇవడకోకుండా సునీల్ కుమారు అన్నం తిన్నాడు, ఇదేంటి త్రిబుల్ గాడు దొడ్డికెళ్ళాడు, ఇయ్యారా నీకు న్యూసు కులం గురించి వచ్చేటప్పటికి? బేవర్స్ ముండా కొడక. అడుక్కు తింటున్నావు, అడుక్కు తిను, అంతేగాని డిమాండ్ చేయకు. నువ్వు ముష్టేస్తారు, నీకు స్కానర్ పెట్టుకో మళ్ళీ డబ్బులు కావాలంటే. అంతేగాని నువ్వు నీకు డబ్బులు కావాల్సినప్పుడల్లా లేకపోతే ఎవడన్నా ముష్టి పడేస్తే అని చెప్పేసి మాలలో దళిత నాయకులు ఎవడైనా సరే, మాలైనా మాదిగైనా సరే, ఎవడి గురించైనా మాట్లాడతాక నువ్వు పనికి రావు. నువ్వు ఒక టీడీపీ పార్టీకి, కూటమి పార్టీకి నువ్వు ఒక పప్పెట్. అర్థమైందా? డప్పు కొట్టుకోవటం తప్ప నువ్వు వాళ్ళ చుట్టూరు దానికి తప్ప ఎందుకు పనికిరావు. నాలుక చీరేస్తావు నాకు కొడక నిన్ను మాత్రం. ఇది గుర్తుంచుకో. బాయ్.